పెద్ద ముసుగుల గుద్దులాటది. ఎందుకంటే పనికార పథకం పెట్టింది కూడా కారణం పేదల గురించి. పని చేయకుండా డబ్బులు ఇచ్చేది ప్రపంచంలో ఉన్నదంటే ఉపాధి పథకం. ఎందుకంటే గరీబోళ్ళు, లేనోళ్ళు, శాతగానోళ్ళు, ముసలోళ్ళు ఏదో 100-200 వస్తే ఇంత తిని బతుకుతారని. అప్పుడు తెలుసు మాకు ఇక్కడ పని చేసేది ఏందో తెలుసు, పని చేసేది తెలుసు. ప్రపంచంలో ఇంత మంచి స్కీమ్ ఎక్కడ లేదు. ప్రపంచంలో పని చేస్తేనే వేసేస్తారు. ఈ దేశంలో ఒకటో ఒక స్కీమ్ ఎందుకు పెట్టినామంటే కొద్ది ఊళ్ళలో ముసలోళ్ళు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు, కొద్దిగా ఏదైనా ₹2 100-150 వస్తే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పెసరపప్పు తిని బతుకుతారని. నేను ఇచ్చే ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డు వచ్చే వరకు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రధాన సమస్యలు 3. మొత్తం పెళ్ళి అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎక్కడ చూసినా ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు. పేదోళ్ళు 3 అడుగుతున్నారు, ఉన్నోళ్ళు చాలా అడుగుతున్నారు. కారు కూడా, హెలికాప్టర్ కూడా కావాలంటుంది. ఫస్ట్ పేదోళ్ళు అడిగేది 3. ఈ 3 ఎవరు చెప్పినా ఎవరు చేసినా రేపు మీకు ఏది కావాలన్నా సంతకం పెట్టాల్సింది నేను. అంటే మీరు గెలిపిస్తే తెలుసా, నా పేరు తెలుసా? మొన్న ఆమె అంటుంది ఏం పేరు అంటే ఇంకా జీవన్ రెడ్డి మీద ఉండదు. ఆమె ఆవిడ నల్లగా ఉండి నేను తెల్లగా అట్లా గుర్తుపట్టకపోయినా. అనేది ఏంటంటే రేపు దయచేసి ఇల్లు శాంక్షన్ 3500 అయినాయి. రేవంత్ రెడ్డి గారైనా, రాకేష్ రెడ్డి గారైనా మీ పైసలు మీ పానికి బండారు మొత్తం పేటు అందరాలు పంచుకుంటూ వద్దు. కానీ ఒక్క మాట చెప్తున్నా, దయచేసి వచ్చినప్పుడు మీరు అందరూ ఐక్యతగా ఉండండి. ఫస్ట్ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. రెండోసారి ఇల్లు లేని వాళ్ళకు స్థలంతో పాటు ఇల్లు, అది కూడా కలెక్టర్కి చెప్పి పెట్టినాము. 87 ఊర్లలో ఊరు తిరుగుల గ్రామ కంఠం ఏమైనా ఉందా, అసైన్మెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా, లేకపోతే ఎవరైనా అందుబాటులో 2 ఎకరాల ల్యాండ్ ఉందా. ఇప్పుడు ఉదాహరణకు ఈమెకు వచ్చిందానికి ఇల్లు ఉండగా మీరు లేని వాళ్ళందరూ ఇంటికాడ కూర్చోవాలి. కాదు నా ఇంటికి రండి, వాళ్ళకి 2 ఇళ్ళు ఉండగా ఇచ్చారు సార్ అని. ఈసారి మాత్రం ఈ 10 ఏళ్ళల్లో ఏం జరిగిందో అన్యాయం జరగదు. కానీ మీరు కూడా ఉండాలి. మేమెంతసేపు ఉంటాం? 4 నెలలు పట్టింది ఇది రాతందుకు. ఒకరోజు గుంజులు, ఒకరోజు చిక్కులు, ఒకరోజు నందపేట, ఒకరోజు వైలాపూరు, ఒకరోజు దొంకేశ్వరం, నోటుకొని తిరుక్కుంటూ రావాలి కదా రోజు ఒక్కరు. 4 నెలలు అవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఓట్లు వేస్తారా వేయరా మీ ధర్మం. మీరు ఓట్లు వేయండి, నేను గెలిచేవాడిని కాదు. 500 ఓట్లు ఉంటే 350 ఓట్లు వేసారు నాకు, అంతే కదా. అంటే లోపల ఊళ్ళు వేసిండ్రు, ఊళ్ళు వేయలేరు, నేను చూసిన లోపల. మీరు ఓటు వేసే లోపల పరద లోపల చూసిందని. ఎవరి ధర్మం ఈ అంతరాత్మ పైన దేవుడు దీవించారు. నేను ఒక కూలీ పని చేసుకుని ఇంటికి వచ్చినాను. మీ లెక్కని మీరు అనుకో అదృష్టవంతుడు. 500 రూపాయల జీతం దుబాయ్లో రాళ్ళు మోసేవాడిని, ఇటుకలు మోసేవాడిని. ఆ బతుకులకి వచ్చినా కాబట్టి ఈ బతుకుల బాధలు, ఈ కారపడి బతికాం కాబట్టి ఈ బాధలు తెలుసు. ఏదో అనుకోకుండా కలిసి వచ్చింది. పెద్ద నేను అనుకోకుండా 3 నెలల కింద అక్కడ రాజకీయాలకు ఓట్లేసారు, రిబెల్యం చేశారు. నేను అనేది ఏంటంటే ఈసారి కంపల్సరీ రెగ్యులర్గా రాలేను, మీ దగ్గరికి రెగ్యులర్గా రాలేను. వచ్చినప్పుడు మీరు అందరు పేదోళ్ళందరూ ఒకటిగా అండి. ఉన్నోళ్ళకి వస్తే మళ్ళా రావు మీకు. మళ్ళీ గిట్టిన కిరాయి ఇంట్లో ఉంటే సచ్చినప్పుడు బయట వండాల్సింది. ఓడు రాడు, లేనోడికి ఓడు రాడు, ఓడు ఉన్నాడు. అంత మాటలు తీయటి మాటలు చెప్తారు బతుకున్నప్పుడు. అంటే ఈరోజు సత్తే కిరాయి ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా అట్లాంటి పనులు అది వచ్చినప్పుడు కాపాడుకోండి. ఒకరికొకరు ధైర్యం అండి. ఏదైనా అవసరం ఉంటే అన్నిటికీ నేను 5 ఏళ్ళు, నాకు లైసెన్స్ 5 ఏళ్ళ దాకా ఇచ్చారు మీరు. నా కళం 5 ఏళ్ళ దాకానే పనిచేస్తాయి. ఈ 5 ఏళ్ళు మీకు ఏమైనా సమస్యలు ఉంటే, ప్రధాన సమస్యలు ఉంటే ఇప్పుడు చేసుకోండి. నేను కొట్లాడేది రేవంత్ రెడ్డి నా గురించి కొట్లాడుతున్నాడు. వాడు 35,000 ఇల్లు కొండ పోయినాడు కూడంగల్కు. కాబట్టి వాడు వీడు అంటున్నా, నా డబ్బు ఎందుకు దోసుకుపోతావు 6 ఆడ 6,000 కోట్లు కొండ పోయినాడు. మాకు 60 కోట్లు ఇవ్వలేదు. దీన్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు, అయ్యని కూడా అడుగుతున్నా. భయం లేదు, ఏమైనా ఏం కాదు నాకు. నా డబ్బు నువ్వు ఎందుకు కొండపోతున్నావు సమస్య. ఇంకా 4 లెక్క కట్టుకుంటాం అమరావతిలా, మొత్తం పెళ్ళ మదర్ పెళ్ళిలా. కాబట్టి దయచేసి ఎవరేం చెప్పినా మీ ధర్మం మీ ఎంబట. మాకు ఆడ దేశం కూడా ముఖ్యము, ధర్మం కూడా ముఖ్యము. గుళ్ళు ఉండాలా, బొట్లు ఉండాలా, మంగళ అంటున్నారు కదా. రాను ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతా తుర్కోల వైపు ఉన్నారు. మందిరాలు కూడా కడతాం, మసీదులు కడతాం. అదే ఇప్పుడు అవన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా కానీ మీకు గుళ్ళు ఉండాలా, మీరు మొక్కే దేవుళ్ళు ఉండాలా, మీరు రేణుకెళ్ళమ్మ తల్లి ఉండాలా, పెద్దమ్మ తల్లి ఉండాలా, గంగమ్మ తల్లి ఉండాలా, వెంకటేశ్వర స్వామి ఉండాలంటే ఒకసారి చూడండి. మీరు చెప్పిన నా పెద్ద చదువుకున్న పిల్లల్ని అడగండి. నేను అవాక మొన్న కర్ణాటకలో 9 కోట్లు పొడిచిండు అమ్మాయిని ప్రేమించకపోతే తురుకోడు. మొన్న రోజు మన ఢిల్లీలో 30 తుకోలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిండు తురుకోడు. ఇందా అంటే ఇవన్నీ రాను దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. ఒకరిని కొట్టకుండా నేను ఇంకొని కొట్టకుండా చూసుకోండి, ఇంకొని తిట్టకుండా మిమ్మల్ని తిట్టకుండా చూసుకోండి. కాబట్టి ఇవి కూడా నేను చెప్పిన అబద్ధం అయితే మనం పిల్లలు ఏమైనా చదువుకున్న వాళ్ళు ఉంటే కర్ణాటకలో 10 రోజుల కింద నియమాన్ని మీకు ఇప్పుడు చూపిస్తే టైం లేదు.
9 పోటీట్ల 25 ఏళ్ళ బిడ్డని ప్రేమించాలని ఉన్నది. ఇష్టమైతే ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటారు. అంటే ఈ తుర్కోల కన్నా దౌర్జన్యం ఇది కాంగ్రెస్ వల్ల వస్తున్నది. ఆ బలం కాంగ్రెస్ని చంపితే వాళ్ళు చస్తారు. ఫస్ట్ కాంగ్రెస్ని చంపాలి. ఈ దేశం బాగుపడాలా, మనం పేదలు బాగుపడాలని 75 ఏళ్ళు గరీబ్ ఆట 40 ఏళ్ళ కింద చెప్పిండాడు. ఇందులో నేను అనేది ఏంటంటే ఒక్కసారి అమ్మ మీ అందరిని కూడా అడుగుతున్నాను. దేశం గురించి, ధర్మం గురించి అందరు అన్నీ చెప్తారు. నోటికి వచ్చింది చెప్పుతారు. ఆడతాడు, ఈడతాడు, నేడతాడు, అందరు చెప్తారు. ఒక్కసారి 3 నెలలు నేను గెలిచి ఒక 6 నెలలు చూడండి. ఇల్లు చాలు కాకపోతే. రెండోది పెన్షన్లు. ఈ ధర్మంతో నిలబడండి. ఇదొకటే ఊరు కాదు. అదే మరి నేను చెప్తున్నాను కదా. ఇప్పుడన్నా మరి ఇప్పుడు లేకపోతే మళ్ళీ ఉన్న వాళ్ళకి వస్తాయి. మీరు ఒకటి లేరనుకో, ఇప్పుడు లేని వాళ్ళందరూ అంటే 69 లేని వాళ్ళందరూ ఇట్లా మీరు ఎట్లా మౌనంగా ఉన్నారు మళ్ళీ ఉన్నది కొట్టుకుపోతాడు. ఓడు బలం ఉందో, ఓడికి లోడు ఉందో చెప్పుకుంటా. ఒక్కసారి ఈ 5-6 రోజుల తర్వాత మళ్ళీ ఓట్లు ఉన్నాయి. ఎవరేం చెప్పినా ఇంతకుముందు అందరూ వస్తారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఎట్లయితే ధర్మాన్ని గెలిపించారు, నన్ను మీ బిడ్డగా ఆదరించారు. అసలు మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీకి మీ ఓటు వేయాలని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటారు.